యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తులో దైవ సంపూర్ణత అన్నది చాలామందికి తెలియటం లేదు. ఆయనను కేవలము మనిషిగా చూస్తున్నారు. ఆయన పరిపూర్ణ మానవుడు. అంతకంటే ముందుగా ఆయన దేవుడు. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో మనకు ప్రత్యక్షపరచబడింది. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాగున ఉంటాడో, ఆయన యొక్క లక్షణములు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహత్యము, ఔన్నత్యము, ఇలాగున దేవుడు కలిగి ఉన్నటువంటి విశిష్టతలు కావచ్చు, గొప్పతనము కావచ్చు, ఆయన యొక్క మహిమ, దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం యొక్క పరిపూర్ణత మనకు ఎవరిలో కనిపిస్తుందంటే యేసుక్రీస్తులో. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యము ద్వారానే దేవుడు ఈ సర్వ సృష్టిని కలిగించాడు. మనము పలికిన మాటలో శక్తి ప్రభావములన్నవి లేవు. దేవుడు ఒక మాట సెలవీగా ఆయన పలికినట్టుగానే జరుగుతుంది. ఆయన నోటి మాట చేత కలుగునుగాక అంటే ఈ సృష్టి అంతా కూడా కలిగింది. వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు ఆ వాక్యము ద్వారా సమస్తమును కలిగించాడు కదా. మరి మనిషిగా ఈ భూమి మీద రావాల్సిన అవసరత ఏమిటి? అదే వాక్కు ద్వారా ఈ భూమి మీద ఆయన ఏ కార్యము చేయదలిచాడో ఆ కార్యం ఆయన చేయవచ్చును కదా. వాక్కు ద్వారా సమస్తమును సృష్టించిన ఆ దేవుడు, వాక్కై ఉన్న ఆ దేవుడు శరీరం ధరించుకుని లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కనుకని యోహాను భక్తుడు అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడే శరీరమును ధరించుకొని మనుషుల మధ్య నివసించాడు. దేవుని యొక్క స్వరూపం ఏమిటి? ఆయన ఆత్మస్వరూపి. ఆయన వాక్కు అయి ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, వాక్కు అయి ఉన్న ఆ దేవుడు ఈ శరీరమును ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? ఆ దేవుడు రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఏ కార్యమైనా దేవుడు పరలోకము నుండే మనిషి జీవితంలో ఆయన చేయగలడు. స్వస్థత కావాలా? ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు. ధనము కావాలా? ఆ ధనమును ఇవ్వటానికి ఆ దేవుడు మనిషిగా ఈ లోకానికి రావాల్సిన అవసరము లేదు. ఎంతోమంది యేసు ప్రభు యొద్దకు ఎందుకు వస్తున్నారు? శారీరక రోగాలను పోగొట్టుకోవడానికి, స్వస్థత కొరకు, కుటుంబ సమస్యలు తీరిపోవడానికి, ఆర్థిక సమస్యలు తీరటానికి, ఇలాగున శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల పొందటానికి యేసు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు. వాటిని గురించి రావద్దు అని కాదు అర్థం. అవి అనుగ్రహించాలి అంటే ఆ దేవుడు ఈ శరీర ఆకారములో, మానవ రూపములో, నరావతారములో ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు. ఈ శారీరక సమస్యలకు మించినటువంటి పెద్ద సమస్య మానవ జాతి కలిగి ఉంది. ఆ సమస్య మీద దృష్టి పెట్టాలి అందరూ కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్న దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు. శరీరానికి ఆరోగ్యము కావాలి, మనస్సుకు శాంతి కావాలి, జీవించడానికి డబ్బు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి,
జీవనోపాధి కొరకు ఉద్యోగము కావాలి. ఇవన్నీ కూడా మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమే. దేవుడు వీటిని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నవాడే. అయితే వీటిని అనుగ్రహించాలి అంటే ఆ దేవుడు ఈ లోకానికి మనిషిగా రావాల్సిన అవసరము లేదు. ఆయన నోటి మాట సెలవిస్తే చాలు, నీ జీవితంలో ఏ కార్యమునైనా దేవుడు చేస్తాడు. ఆయన నోటి మాట ద్వారా ఎట్టి కార్యమైన నీ జీవితంలో జరుగుతుంది. కానీ ఒక కార్యము మన జీవితంలో జరగాలంటే మాత్రం ఆ దేవుడు ఈ యొక్క మానవ శరీర రూపములో రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి రావాల్సిన అవసరత అన్నది ఉంది. ఏమిటి ఆ అవసరత? ఏమిటి ఆ సమస్య అంటే, మనిషి కలిగి ఉన్న ప్రధానమైన సమస్య పాపము. నాలో పాపము లేదు అని ఏ మనిషి అయినా చెప్పగలడా? చెప్పలేడు. జన్మతః ప్రతి వారము కూడా పాపులమే. స్త్రీకి పుట్టిన వారిలో యేసుక్రీస్తు తప్ప ఏ మనిషి కూడా పాపము లేనివాడు కాదు. జన్మతః ఎందుకు మనము పాపులము అంటే, పాపపు స్వభావం మనలో ఉంది కాబట్టి. ప్రతి మనిషి కూడా జన్మతః ఎందుకు పాపి అంటే, దేవుడు ఆదామును అవ్వను సృష్టించాడు. ఆ మొదటి దంపతుల యొక్క శారీరక కలయిక వలన పిల్లలు జన్మించినప్పుడు ఆ సంతానమే ఈ భూమి అంతా కూడా విస్తరించింది. కనుక ఆ ఆదిమ దంపతులు చేసిన పాపము, ఆ యొక్క పాపపు స్వభావము అన్నది ప్రతి మనిషిలో కూడా ప్రవహిస్తుంది. కనుక మనమందరము కూడా పాపులమే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవుడు ఈ లోకానికి మానవ అవతారంలో వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు యేసు. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. ఆ రక్షకుడు అనే పేరు ఎందుకు పెట్టబడింది అంటే, దేవుని దూత అంటున్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. తన ప్రజలు, మనుషులందరూ ఎవరి ప్రజలట? ఆ దేవుని ప్రజలు. యోహాను భక్తుడు అంటాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయనను అంగీకరించలేదు. మనుషులందరూ ఎవరు? దేవుని స్వకీయులు, దేవుని కుటుంబం, దేవుని సంతానం, దేవుని పిల్లలు. భారతదేశానికి ఒక దేవుడు, అమెరికాకి ఒక దేవుడు, పాకిస్తాన్కి ఒక దేవుడు ఉండడు. మనుషులందరూ ఒకే భూగ్రహంలో జీవిస్తున్నారు. మరి ఆ భూమిని సృష్టించిన వారు ఎంతమంది? ఒక్కరే కదా. మనుషులందరికీ వెలుగునిస్తున్నటువంటి ఆ సూర్యుడు భారతదేశానికి ఒక సూర్యుడు, అమెరికా వాళ్ళకి ఒక సూర్యుడు లేడు కదా. ఇక్కడ ఉదయించిన సూర్యుడే ఇక్కడ అస్తమించిన తర్వాత అమెరికాలో ఉదయిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏమండి, మనమందరము కూడా ఒకే భూగ్రహంలో ఉన్నాము అంటే, మనకందరికీ వెలుగునిస్తున్న సూర్యుడు ఒక్కడే అంటే, మనలందరినీ సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. సైంటిఫిక్గా ఒక సత్యము నిర్ధారించబడింది. ఏమిటంటే, ఆఫ్రికా వారైనా, ఆసియా వారైనా, ఐరోపా వారైనా, భారతీయులైనా, ఎవరే ఖండానికి సంబంధించిన వారైనా, ఎవరే దేశానికి సంబంధించిన వారైనా, ఎవరే మతానికి చెందిన వారైనా, మనుషులందరూ కూడా ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి సంతానమే అని. అంటే ప్రపంచంలో మనుషులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిని అందరూ అంగీకరించలేరు. ఎందుకంటే మనుషులందరూ సమానము అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. సమానంగా ఉండటము కొంతమందికి ఇష్టము ఉండదు. మనుషులందరూ కూడా దేవుని సంతానమే అని,
ఆ దేవునికి పక్షపాతము లేదు అని, మనుషులందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు అని, మనమందరము ఆయన ప్రజలము అని, ఆయన స్వకీయులమని పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము సెలవిస్తుంది. సైన్స్ పరంగా మనం ఆలోచించిన మనుషులందరూ కూడా ఒకే పురుషునికి స్త్రీకి పుట్టినటువంటి సంతానమని నిర్ధారించబడింది. కనుక కులాలు, జాతి భేదాలు, ప్రాంతీయ భేదాలు, మత భేదాలు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవే కానీ దేవుడు పెట్టినవి మాత్రము కాదు. కనుకనే మనుషులందరినీ ఉద్దేశించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రజలను అంటే యూదులని మాత్రమే కాదు, క్రైస్తవులను మాత్రమే కాదు, ఏదో ఒక కులానికి చెందిన వారు మాత్రమే కాదు, తన ప్రజలు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా, వారందరినీ కూడా వారి పాపము నుండి రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించవలసి వచ్చినప్పుడు ఆయన యొక్క జన్మ విధానాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ భూమి మీద ఎంతోమంది పుడుతూ ఉన్నారు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క కుటుంబంలోనే పుడుతూ ఉన్నాడు. ఆదాము అవ్వలు దేవునికి ఆజ్ఞను మీరి పాపం చేశారు. వారిలో ఉన్న పాపపు స్వభావమే ప్రతి మనిషిలో కూడా ప్రవహిస్తూ ఉంది. కనుక ఏ మనిషి కూడా జన్మతః పవిత్రుడు కాదు, పరిశుద్ధుడు కాదు. అలాగనే మనిషి ఎదిగిన తరువాత తనలో ఉన్న పాపపు స్వభావంతో పాటు లోక పరిస్థితులను బట్టి, అలాగనే సాతాను యొక్క ప్రేరేపణను బట్టి మనిషి ఇంకా తన జీవితం అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషిని రక్షించడానికి, దేని నుంచండి? పాపము నుండి రక్షించడానికి ఆ దేవుడి లోకానికి రావాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ ఆయన మనుషులందరూ ఎలా పుడుతున్నారో అనగా పురుషుని యొక్క రక్తము వలన ఈ లోకంలో జన్మించవలసి వస్తే ఆయన పవిత్రుడు కాగలడా? పరిశుద్ధుడు కాగలడా? లేదు. పురుషుని రక్తం వల్ల పుట్టిన ప్రతి మనిషి కూడా జన్మతః పాపి అవుతున్నాడు. ఎందుకంటే ఆ పాపపు రక్తమే తనలో కూడా ప్రవహిస్తుంది కనుక. అందుకు దేవుడి లోకంలో ఉద్భవించవలసి వచ్చినప్పుడు ఆయన ఒక కన్యకను ఏర్పరచుకున్నాడు. అంటే పురుషులతో ఆమెకు ఎటువంటి శారీరక సంబంధము లేదు. దేవుని దూత అనేటువంటి గబ్రియేలు ఆ మరియకు ప్రత్యక్షమై, నీవు గర్భము దాల్చి కుమారుని కంటావు అంటే ఆమె, నేను పురుషుని ఎరుగున దానినే ఇది ఎలాగునా సాధ్యము అంటే సహజంగా జరిగే ప్రక్రియ ఏమిటి? స్త్రీ పురుషులు శారీరకంగా కలిసినందువలన బిడ్డలు జన్మిస్తూ ఉంటారు. కన్య మరి అంటుంది, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగున జరుగుతుంది. అందుకు ఆ దూత అంటున్నాడు, చూడండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక
పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మరియ గర్భము దాల్చేటట్టుగా ఆయన చేశాడు. ఆ విధంగా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మానవ శరీరాకారంతో ఈ లోకములో ఆ దేవుడు యేసుగా జన్మించాడు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువారు నిన్న మొన్న వచ్చినవాడండి, ఆయన ఈ లోకములో పుట్టి మహా అయితే 2000 సంవత్సరములు గతించాయి. ఆయనకంటే ముందుగా ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు జీవించి మరణించారు కదా, మరి ఈయన దేవుడు ఎలాగునవుతాడు అంటారు. దేవునికి పుట్టుక లేదు, దేవునికి మరణము కూడా లేదు. దేవుడు అంటేనే ఉన్నవాడు. మోషే అడుగుతాడు, నీ పేరు ఏమిటి అని. నేను ఉన్నవాడును అన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ జగత్తుకి పునాది వేయబడకముందే ఉన్నాడు. ఈ సృష్టి లేనప్పుడే ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? ఎన్ని యుగాలైనా ఉంటాడు. ఆయనకి ఆరంభము లేదు, అలాగనే అంతము కూడా లేదు. అందుకే యోహాను భక్తుడు స్టార్టింగ్లోనే మంచి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము ద్వారానే సమస్తము కూడా కలిగెను. ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆనాడు యూదులతో యేసు ప్రభు మాట అన్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని కోరుకున్నాడు, చూసి ఆనందించాడు అన్నారు. యూదులు అంటారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నీవు అబ్రహామును చూచావా అన్నారు. అబ్రహాము జీవించిన కాలానికి యేసు ప్రభువారు శరీరధారి జీవించిన కాలానికి వ్యత్యాసము 2000 సంవత్సరములు. ఆ మాటకు సమాధానంగా ప్రభు ఏమన్నారంటే, నేను అబ్రహాము పుట్టకముందే ఉన్నాను అన్నాడు ఆయన. ఆ మాటకు యూదులకు కోపం వచ్చింది. యేసు ప్రభు చెప్పిన మాటలో సత్యము ఉందా లేదా ఆలోచన చేసే మనసు ఆనాడు యూదులకి లేదు. ఆయన మాటలో ఉన్న అంతరార్థం అర్థమైపోయింది. అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నవాడును అన్నాడు అంటే ఈయన దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. కనుక ఆత్మస్వరూపి అయిన దేవుడు, వాక్ అయిన దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వసృష్టికి కర్త అయిన దేవుడు, ఈ జగత్తుకి పునాది వేయబడకముందే ఉన్నవాడు అయినటువంటి ఆ దేవుడు ఈ లోకానికి మానవ ఆకారములో ఈ శరీరము ధరించుకొని రక్తమాంసంలో పాలివాడై ఎందుకు రావలసి వచ్చింది అంటే ప్రజలందరినీ వారి పాపము నుండి రక్షించడానికే. పాపము మూలంగానే మనిషికి దేవునికి మధ్య సంబంధం తెగిపోయింది. మరలా ఆ సంబంధం మనిషికి దేవునికి ఏర్పడాలి అంటే మాత్రం మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపబడకుండా మనము పవిత్రులము కాలేము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారము
మనము శుద్ధి చేయబడాలి అంటే రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అన్నదే లేదు. కనుకనే ఈ పాపమును తీసివేయబడాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్వకాలములో మేకలను గొర్రెలను దేవునికి బలిస్తూ ఉండేవారు. అయితే అవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగానే జరిగాయి. అయినప్పటికీ ఆ మేకల యొక్క రక్తము, ఆ గొర్రెల యొక్క రక్తము, ఆ పశువుల రక్తాన్ని బట్టి మనిషికి పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము కలుగుతుందంటే కలుగదు. కానీ ధర్మశాస్త్ర ప్రకారము పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలోటువంటి పూర్వీకులు వారు ఎడ్లను, గొర్రెలను, మేకలను బళ్ళు అర్పిస్తూ వచ్చేవారు. దేనికోసం? పాప క్షమాపణ కొరకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనములు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. ఏమండి, మేకలను బలిస్తున్నారు, గొర్రెలను బలిస్తున్నారు, ఎడ్లను బలిస్తున్నారు. అవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా చేసినటువంటి క్రియలే. అయినప్పటికీ కూడా ఆ రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము అని లేఖనము సెలవిస్తుంది. మరి ఎందుకు దేవుడు ఈ యొక్క బలి అర్పణటువంటి విధానాలను అవలంబింప చేస్తూ వచ్చాడు అంటే పాప క్షమాపణ కొరకు రక్తము చిందించబడాలి అనేటువంటి అవగాహన ప్రతి మనిషికి రావటానికి, అలాగనే ఆ గొర్రెపిల్ల స్థానములో దేవుడే శరీరమును ధరించుకుని లోకానికి వస్తాడు అనే సత్యాన్ని గ్రహించడానికి ముంగుర్తుగా మాత్రమే దేవుడు వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టాడు. కనుక ప్రజలందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు దేవుడు శరీరమును ధరించుకుని లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఎందుకు పరిశుద్ధంగా, పవిత్రంగా, జన్మ పాపము లేకుండా జన్మించవలసి వచ్చింది అంటే, ఒక పురుషుని కలయిక వల్ల ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డలో ప్రవహించే రక్తము ఏమండి పవిత్రమైనది కాదు. కనుకనే ఆయన కన్యకను ఏర్పరచుకొని ఆ కన్యక గర్భములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పిండమును రూపించి క్రమక్రమేణా ఆ పిండము వృద్ధి చెంది ఒక శారీరక రూపము ఏర్పడి ఒక శిశువుగా ఆయన ఈ లోకంలోకి జన్మించాడు. ఇప్పుడు పుట్టినటువంటి ఆ శిశువు పరిశుద్ధుడు. ఆయనలో జన్మ పాపము అన్నది లేదు. ఏ మనిషి యొక్క పాప స్వభావము ఆయనలోకి ప్రవేశించే అవకాశమే లేదు. ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు. జన్మతః పాపిగా కాకుండా జన్మతః పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా జన్మించిన ఆ యేసు ప్రభువారు మనిషిలాగానే ఆయన క్రమక్రమేణా ఎదుగుతూ వచ్చాడు. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి ఏమండి వారి మనస్సు నిష్కలంకమైనది అంటారు. కారణం ఏంటంటే అప్పుడే వారిలో ఎటువంటి పాపపు క్రియలు మనకి కనిపించవు. కానీ అదే చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నారనుకోండి, వారిలో మనకి ఎన్నో లోపాలు, బలహీనతలు, తప్పిదములు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో పాపపు స్వభావం ఉంది. కనుక మనిషి ఎదుగుతున్న కొలది ఆ స్వభావంతో కూడిన క్రియలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.
అయితే యేసు ప్రభు యొక్క జన్మ ఇతర మనుషులు పుట్టినట్టుగా మాత్రము కాదు, ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు కనుక ఆయనలో ఎటువంటి జన్మ పాపము అన్నది లేదు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన శరీరంలో ఉండి జీవించాడు. ఆయన లోకానికి ఒక సవాలు విసిరాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. యేసు ప్రభువే పాపము చేసే వ్యక్తి అయితే ఆ రక్తము మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు పనికిరాదు. జన్మతః పాపిగా ఉండకూడదు, అలాగనే కర్మ పాపము కూడా ఆయనలో ఉండకూడదు. కనుక దేవుడు ఒక పరిశుద్ధమైన విధానములో శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసు ప్రభువుని సాతాను శోధించాడు. కారణం ఏమిటి? ఆయన పరిపూర్ణమైన దేవుడు మాత్రమే గాక ఆయన పరిపూర్ణమైన మనిషి కనుక, ఆయన మానవ పరిపూర్ణుడు కనుక లోకంలో ఎలాగనైతే మనము అనేక విధాలుగా లోకాశలకు లొంగిపోయే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయో, అలాగున అన్ని విధాలుగా కూడా యేసు ప్రభు వారు శోధించబడ్డాడు. కానీ ఆయన ఏ పాపము కూడా చేయలేదు. జన్మలో పాపము లేదు, ఆయన క్రియల్లో కూడా పాపము లేదు. ఆ రక్తమే మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు అవసరమై ఉన్నది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అన్నది లేదు. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. అలాగనే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు పాపపు స్వభావంతోనే పుడుతున్నాడు కనుక జన్మతః ప్రతి మనిషి పాపి అయి ఉన్నాడు కనుక ఏ మనిషి కూడా మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు బలి అవ్వడానికి ఏమాత్రము కూడా పనికిరాడు. ఈ కార్యము ఎవరికి సాధ్యము అంటే కేవలము దేవునికే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆ దేవుడే రక్తమాంసంలో పాలువాడయ్యి ఈ లోకములో ఆయన ఉద్భవించి మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు సిలువలో మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. కనుకనే దేవుని దూత గబ్రియేలు అంటున్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. యేసు ప్రభు ఒక కులానికి మాత్రమే చెందిన దేవుడు కాదు. ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, తెలుగు వాళ్ళ దేవుడు, హిందీ వాళ్ళ దేవుడు, ఉర్దూ వాళ్ళ దేవుడు అని ఉండడు. అమెరికా వాళ్ళ దేవుడు, పాకిస్తాన్ వాళ్ళ దేవుడు, చైనా వాళ్ళ దేవుడు అని ఉండడు. దేవుడు అందరికీ దేవుడే. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. అంటే మనుషులందరూ ఎవరు అంటే దేవుని యొక్క కుటుంబం. ఈ మానవ జాతి అంతా కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబానికి తండ్రి ఎవరంటే దేవుడే. మనమందరము దేవుని ప్రజలము. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. మనందరిది ఒకే జాతి, మానవ జాతి. మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానమే. మనం DNA టెస్టులు చేయించుకున్నాం అనుకోండి, మన పూర్వీకులు ఎక్కడెక్కడో తేలుతారు. కొందరికి ఆఫ్రికాలో, కొందరికి ఐరోపా ఖండంలో, మరికొందరికి ఆసియా ఖండంలో. చివరికి ఏం ప్రూవ్ అవుతుందంటే మనుషులందరూ ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన సంతానం. కనుక ఆ యేసు ప్రభువారు ఆయన వాక్కే ఉన్నాడు. ఆయన మూలముగానే సమస్తము కూడా
కలిగింది. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే, సర్వ సృష్టికి కర్త ఆయనే. అయితే ఈ మానవ శరీరం ధరించుకొని ఆ దేవుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రజలందరినీ వారి పాపము నుండి రక్షించడానికి. పాపము మూలంగా దేవునితో మనిషికి సమాధానము పోయింది. దేవుని యొద్దకు స్వతంత్రంగా స్వేచ్ఛగా మనిషి వెళ్ళలేకపోతున్నాడు. పాపము అడ్డుగా వచ్చేసింది. ఆ పాపం మూలంగా మనిషి శాంతిని కోల్పోయాడు. పాపము మూలంగా మనిషి మరణిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదే పాపము మూలంగా మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి మనిషిని రక్షించడానికే దేవుడు మనిషిగా ఈ లోకానికి ఉద్భవించాడు. అందుకే దేవుని దూత అంటున్నాడు, పరలోకము దిగి వచ్చిన గబ్రియల్ దేవదూత అంటున్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక. ఆయనే అంటే ఆయన తప్ప మరొకరు లేరు. యేసు ప్రభుతో చాలామందికి వచ్చిన సమస్య ఏమిటంటే నేనే అంటాడు, నేను తప్ప మరొకరు లేరు అంటాడు. నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవము అని అనలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, తన ప్రజలను ఆయనే రక్షించును గనుక. అంటే ఆయన తప్ప రక్షించేవారు మరొకరు లేరు. కనుక యేసు ప్రభు యొద్దకు ఎందుకు ప్రధానంగా రావాలి అంటే మన పాపములు తీసివేయబడటానికి, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి. చాలామంది ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సమస్యల కొరకు వస్తూ ఉంటారు. ఆ సమస్యలు తీరిన తర్వాత దేవుడు నిజంగా గొప్పవాడని చెప్పేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభు అన్నారు, ఒకడు లోకానంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఏమండి, లోకానంతటినీ సంపాదించి ఆ వ్యక్తి ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏది కూడా లేదు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా యేసు క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తము ఒలికించి తిరిగి లేచాడు కనుక ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఆయన కలిగి ఉన్న పరిశుద్ధ నీతి నీకు ఆపాదించబడుతుంది. అప్పుడు దేవుని దృష్టికి నువ్వు పవిత్రుగా పరిశుద్ధుగా ఎంచబడతావు కనుక ఆ దేవునితో నీకు సమాధానం ఏర్పడుతుంది. ఈ భూమి బ్రతికినంత కాలము కూడా ఇక మీద నీవు ఒంటరిగా ఉండవు. నీలో ఆ దేవుడు నివాసము చేస్తాడు. నీ దేహమే ఒక ఆలయముగా మారిపోతుంది. పరిశుద్ధాత్మగా ఆ దేవుడు నీలో నివసిస్తూనే ఉంటాడు. అందుకే ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా నీవు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఈ పాప మూలంగా మరణం అనేది వచ్చింది కనుక ఈ లోకంలో నువ్వు మరణించిన తగిన సమయములో ఆ దేవుడు మహిమ దేహముతో తిరిగి నిన్ను బ్రతికిస్తాడు. నీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటుంది. మనిషి యొక్క జీవితం ఈ లోకానికి పరిమితమైనది కాదు. దేవుడు పరలోకముని దిగి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మనలందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ స్థలం నుండి వచ్చాడో ఆ స్వర్గానికి, ఆ పరిశుద్ధ స్థలానికి, ఆనందదాయకమైనటువంటి ఆ స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి, మనం అక్కడికి వెళ్ళటానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు అందరికీ దేవుడు. ఆయన కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికో, ఒక జాతికో పరిమితమైన వాడు మాత్రమో కాదు. మనుషులు పెట్టుకున్న కులాన్ని దేవునికి కూడా ఆపాదించి సృష్టికర్తని దేవుణ్ణి దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఏ మనిషి ఉండకూడదు. క్రిస్మస్ అన్నది మనుషులందరికీ కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఏ సమస్య అయితే ఈ మానవ జాతి జయించలేకపోతుందో ఆ పాపం అనే సమస్యకు
మరణమైనటువంటి ఆ దాస్యరకానికి విరుగుడుగా, లేక ఆ మరణం నుంచి పాపం తప్పించడానికి, రక్షించడానికి ఆ దేవుడు మనిషిగా ఈ లోకంలోకి ఉద్భవించాడు. కనుక యేసు ప్రభు వారు నిన్న మొన్న వచ్చినవాడు కాదు. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు, సృష్టికర్త. అయితే మనిషిని తమ పాపాలను రక్షించడానికి ఆయన మానవ శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆయన జన్మలో పాపము లేదు, అనగా జన్మతః మనుషులందరూ పాపులే కానీ యేసుక్రీస్తు పాపి మాత్రము కాదు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి కన్యమరిను అలుముకొనినందువలన ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పిండము తయారై శిశువుగా ఆయన లోకంలోకి జన్మించాడు. ఆయనలో జన్మ పాపము అన్నది లేదు. అలాగనే ఆయన జీవించిన జీవితంలో కూడా ఏ పాపము లేదు. అందుకు యూదా అంటాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించాను అంటాడు. అంటే యేసు ప్రభు యొక్క రక్తం ఏ రక్తం అండి? నిరపరాధ రక్తం. అలాగనే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు కూడా అన్నారు, నాలో పాపము ఉన్నది అని మీలో ఎవడు స్థాపించగలడు. కనుక ఆ పవిత్రమైన రక్తము ద్వారానే ఈ మానవ జాతికి ప్రాయశ్చిత్తము కలిగింది. కనుక ఆ యేసు మన కొరకు రక్తము ఒలికించి ప్రాణము పెట్టి 3వ దినము తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములు కొట్టివేయబడి వారు పవిత్రపరచబడి నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతులుగా ఎంచబడింది నీతిగా జీవించడానికే కానీ మళ్ళీ పాపాలు చేసి ఒప్పుకోవడానికి మాత్రము కాదు. నీతిగా జీవిస్తూ ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా ఉంటూ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ సదాకాలము ఆ దేవునితో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ లోకంలో ఎవరు ఏదున్నా, ఎంత సంపాదించుకున్నా ఆ దేవుడిచ్చే రక్షణ పొందుకోకపోతే మాత్రం ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అవకాశము ఉంది. కనుక పాపము నుండి, మరణము నుండి, నరకం నుండి తప్పించడానికి ఆ యేసు శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక మనమందరము కూడా ప్రభు అనుగ్రహించిన రక్షణను మన జీవితంలో కొనసాగిస్తూ ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. కనుక ఈ రక్షణ మార్గాన్ని అనేకులకు ప్రచురించేవారుగా ఉందాం. దేవుడి మాటను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.